ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. భలే చక్కటి మాట కదూ. కల సాకారం చేసుకోగలగటం. నిన్న స్వప్నం నేడు సత్యం. ఎంవీఎల్ మాస్టర్ రచించిన నవల 2వ భాగం వినండి. కాలేజీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ పోస్టుకి పోటీ లేదు. అందువల్ల విద్యార్థులంతా వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎన్నికల మీద దృష్టి కేంద్రీకరించారు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి BA నుంచి రమణ పోటీ చేస్తున్నాడు. 2 రోజుల నుంచి ప్రచారం కోలాహలంగా జరుగుతోంది. విద్యార్థుల కోరికలన్నీ నెరవేరాలంటే రమణనే ఎన్నుకోండి. విద్యార్థులందరికీ సరియైన ప్రతినిధి గోపాల్నే ఎన్నుకోండి. తాజ్మహల్ అందానికి, రాజ్ కపూర్ కళకి, రమణ నిజాయితీకి. మల్లెపువ్వు తెల్లదనం, మంచుబొట్టు చల్లదనం, గోపాలుని చురుకుదనం. క్రికెట్ ప్లేయర్ రమణ, బెస్ట్ క్యాండిడేట్ గోపాల్. కరపత్రాలు రంగులతోనూ, సెంటు వాసనలతోనూ రకరకాలుగా వెలువడ్డాయి. టైం టేబుల్తో కొన్ని, అభిమాన తారల ఫోటోలతో కొన్ని కార్డులు అచ్చువేశారు. ప్రస్తుతం నిలబడిన అభ్యర్థులు అంతవరకు సాధించిన విజయాలతో పాటు సంక్షిప్తంగా వారి పరిచయం కూడా కరపత్రాలలో ఉంది. రమణ హిస్టరీ హెడ్ రామారావు గారి తమ్ముడు. ఆటలలో, నాటకాలలో ఆరితేరినవాడు. గత సంవత్సరం సెక్రటరీగా విద్యార్థులకు ఎంతో సేవ చేశాడు. సైకిల్ షెడ్ లేక మనమంతా బాధపడుతుంటే వారం రోజుల పాటు జయప్రదంగా సమ్మె చేయించి సైకిల్ షెడ్ సాధించాడు. బాగానే ఉంది, కానీ సైకిళ్ళు షెడ్లో ఎవరూ పెట్టరెందుకనిరా? కొత్తగా చేరిన కుర్రాడు కరపత్రాన్ని చూస్తూ అడిగాడు. సైకిళ్ళు షెడ్లో పెడుతున్నారా లేక సినిమా హాల్లో పెడుతున్నారా అన్నది కాదు ఇక్కడ సమస్య. ప్రిన్సిపాల్తో పోట్లాడి షెడ్ సాధించాడా లేదా అన్నాడు రమణ తరఫున ప్రచారం చేస్తున్నవాడు. గోపాల్ మొదటి సంవత్సరమే ఉత్తమ విద్యార్థిగా బహుమతి పొందాడు. డిబేట్స్లో పాల్గొని కాలేజీకి లెక్కలేనన్ని కప్పులు సాధించాడు. ఆదర్శ విద్యార్థిగా పేరు పొందిన గోపాల్నే ఎన్నుకోండి. ఒరేయ్, సోడాబుడ్డి కళ్ళజోడు వాడేం చేస్తాడ్రా? లీడర్ అంటే అర్ధరాత్రి లేచి నలుగురిని కూడా తీసుకుని సమ్మె చేయాలంటే చేయించేట్టుండాలి. దీనికి రమణే సరైనవాడు. సమ్మెల సంగతి క్షుణ్ణంగా తెలిసిన 4 కుర్రాళ్ళు ఒప్పేసుకున్నారు. కళ్ళజోడంటే గుర్తుకొచ్చింది. ఆ గోపాల్ గాడు ఒకసారి కళ్ళు కనపడక నన్ను చూసి ప్రిన్సిపాల్ అనుకుని నమస్కారం పెట్టేశాడు రోయ్ అన్నాడొక స్థూలకాయుడు. అంతా గొల్లుని నవ్వేశారు గోపాల్ అజ్ఞానానికి. వాడే కాదులేరా, కొత్తగా చూసిన వాడెవడైనా నిన్ను ప్రిన్సిపాల్ అనే అనుకుంటాడు. మన పర్సనాలిటీ, మన అనుభవం అలాంటివి మరి. ప్రిన్సిపాల్ పర్సనాలిటీకి కోపం వచ్చింది. అనండ్రా అనండి, BA 3 ఏళ్ళు చదివి పాస్ అయినా తప్పినా ట్యుటోరియల్ కాలేజీ పెట్టేదే ఖాయం, ప్రిన్సిపాల్ అయ్యేదే ఖాయం. లేడీస్ వెయిటింగ్ రూమ్ కూడా ఎలక్షన్ ప్రచారంతో వేడిగా ఉంది. ఏమే సారు, నీ ఓటు రమణకే వేయాలి. వేస్తాలేవే, ప్రొఫెసర్ గారు అమ్మాయి అడగటం ఓటు వేయననటమునా? నువ్వే కాదు, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి, బాయ్ ఫ్రెండ్స్కి కూడా అని నవ్వింది కమల. బాయ్ ఫ్రెండ్స్ నీకుండాలి, నాకెవరూ లేరు అని మొహం మార్చుకుని విసవిసా నడిచి వెళ్ళిపోయింది సరోజ. కమల మనసు ఆ మాటకి బాధపడినా ప్రచార సంరంభంలో పట్టించుకోలేదు. సుందరి, నీ ఓటు రమణకే వేయాలోయ్. సారీ కమల, సైన్స్ వాళ్ళంతా గోపాల్ని సపోర్ట్ చేస్తున్నారు. సుందరి పుస్తకాలు తీసుకుని బరువుగా కదులుతుంటే కమల అంది, తుంతుల్లా ఒళ్ళు ఇది, సైన్స్ వాళ్ళంతా అని కులాలు పెడుతోంది. మేనర్లెస్ బ్రూట్స్. సైన్స్ ఏమిటి, ఆర్ట్స్ ఏమిటి? ఆ మాటకొస్తే సెక్రటరీని సైన్స్ వాడిని సపోర్ట్ చేయటంలా మనం మరో వనజాక్షి పత్తాసు పలికింది. అసలు వీళ్ళకి షాన్ ఎక్కువే. ఆ రికార్డులు పుచ్చుకుని ల్యాబొరేటరీ చుట్టూ 10 సార్లు తిరిగితే గొప్పదనం వచ్చేస్తుంది అనుకుంటారు. రమణని సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా సుందరిని తలో మాట అన్నారు. కమల బృందం తప్ప మరెవరూ మిగల్లేదు. గోపాల్ పేరు కూడా వెయిటింగ్ రూమ్లో వినబడటం లేదు. రమణ గారు పిలుస్తున్నారు అని వినబడగానే కమల ఆతృతగా బయటకు వచ్చింది. మీ ఆడవాళ్ల తత్వం అర్థం కావడం లేదు. ఇంత హడావుడి జరుగుతుంటే పట్టనట్లు ఉంటారేమిటి అన్నాడు రమణ. అదంతేలే, చిన్న తేడా వచ్చింది. సైన్స్ వాళ్ళంతా ఒక గ్రూపుగా చేరారు. వాళ్ళంతా ఒకే మాట మీద ఉన్నారట, గోపాల్కే వేయాలని. మళ్ళీ ఒకసారి చెప్పి చూడు. అలాగే. కాసేపు అలా తిరిగి వద్దామా అంటాడేమో అని చూసింది కమల. రమణ చిరాకుగా వెళ్ళిపోవడంతో వెచ్చగా నిట్టూర్చి లోపలికి నడిచింది. ఎలక్షన్ రేపనగా ప్రచారం ఉధృత రూపం దాల్చింది. రమణకి వెయ్యండి, గోపాల్కి వెయ్యండి,
ఫలానా వాణ్ణి గెలిపించండి అనటానికి బదులు వాడొట్టి వెధవ, వాడికి వెయ్యకండి, వీడు రోడ్ సైడ్ రోమియో, పెద్ద గ్రంథసాంగుడు, గెలిపిస్తే యూనియన్ డబ్బంతా శుభ్రంగా మింగేస్తాడు, కుర్రాళ్ల మొహం చూడకపోగా ప్రిన్సిపాల్కి ఏజెంటుగా పనిచేస్తాడు, వీణ్ణి గెలిపించకండి, చిత్తుగా ఓడించేయండి అనే ప్రచారం ఎక్కువైంది. కాలేజీ ఆవరణలో విద్యార్థులు కాని వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. గోడల మీద పెద్ద పెద్ద అక్షరాలు, వీధిలో రాయించిన పోస్టర్లు, కార్టూన్లు. కాలేజీకి పంచాయతీ ఎన్నికల స్థాయి వచ్చేసింది. వాళ్ల గ్రూపు 10 మంది కుర్రాళ్ళని దాచేశారు. దొంగ టెలిగ్రాములు ఇచ్చి 10 మందిని ఊళ్ళకు పంపించేశారు. కొందరికి స్కాలర్షిప్లు ఇప్పిస్తామని ఆశ పెడుతున్నారు. కాలేజీ ఫంక్షన్స్కి సినిమా యాక్టర్లను పిలిచినప్పుడు వాళ్లతో పార్టీలు ఇస్తామని, డిన్నర్కి పిలుస్తామని, ఫోటోలు తీయిస్తామని నోరూరిస్తున్నారు. వీళ్ల గ్రూపు నాటకాలు వేయిస్తామంటున్నారు, క్రికెట్లో పేరు వేయిస్తామంటున్నారు, ప్రోగ్రెస్ కార్డులు ఇంటికి వెళ్లకుండా ఏర్పాట్లు, పరీక్షల్లో మాస్టర్లు హాల్లో పచారులు చేయకుండా ఏర్పాట్లు, కాపీలు పట్టుకోరు, పట్టుకున్నా రిపోర్టులు ఇవ్వరు, ఒకవేళ కర్మకాలు ఇస్తే మన గ్రూపు మనుషులున్నారు, డొక్క చీరేస్తారు, మీకేం భయం లేదు. వాగ్దానాలు గ్యాస్ సోడాల్లా పేలుతున్నాయి. మధ్యాహ్నం 2ంటికి ఎలక్షన్లో నిలబడుతున్న వారికి ప్రిన్సిపాల్ నుంచి కబురు వచ్చింది. నాకు చాలా బాధ కలిగించిన విషయం మీకు చెప్పడానికి పిలిపించాను. కాలేజీ ఆవరణ పంచాయతీ గ్రామంలా తయారైంది. ఈ రకమైన ప్రచారాలు నాకు గిట్టవు. అసలు ఎలక్షన్ క్యాన్సిల్ చేద్దామనుకున్నాను. మీరంతా బాధపడతారని మర్యాదగా పిలిచి చెబుతున్నాను అన్నారు. మర్యాద దక్కించుకోవడం మంచిదన్నట్టు. పబ్లిసిటీ లేకపోతే ఎట్లాగండి అన్నాడు కుర్రాడు కాబోయే రాజకీయ నాయకుడి ఫోజులో. ఈ రాతలు పిచ్చి పిచ్చి గీతలు నీవేనా? అబ్బెబ్బే అని నీళ్లు నవ్విలాడు కుర్రాడు అచ్చు రాజకీయ నాయకుడిలా. మంచిగా మీ మిత్రులకు చెప్పండి, ఓట్లు వేయించుకోండి. ఎలాంటి కంప్లైంట్ నాకు వచ్చినా రేపు ఎలక్షన్ జరగదని మాత్రం గుర్తుంచుకోండి. ఇక వెళ్ళొచ్చు. అంతలో ఏదో గుర్తు వచ్చినట్లు రమణని పిలిచారు. ఏమండి రమణ గారు, రేపటి రోజు ప్రశాంతంగా గడిచే బాధ్యత మీదే. అదేమిటండి? ఆహా, ఊరికే చెబుతున్నాను, కాస్త పెద్దవాడివి కదా అని. రమణ మాట్లాడలేదు. అంతా తలంచుకుని వచ్చేశారు. మా ప్రాణాలు తీస్తావు గాని ఆ రవికి రాధకి చెప్పకూడదు రమణకి ఓట్లు వేయించమని. రాధేమో రమణకి మరదలు, రవి రమణకి తమ్ముడు. ఒక ఇంట్లో ఉండే వాళ్ళిద్దరూ గోపాల్ని సపోర్ట్ చేస్తుంటే ఊరుకున్నారు, మమ్మల్ని అడుగుతారు. తున్ ఆమె స్నేహితురాలు సరస్వతి అలా అనేసరికి కమలకి నోటమాట రాలేదు. ఇద్దరూ వెళ్ళిపోయాక కానీ తేరుకోలేకపోయింది. ఎంత మాటంది! అది నిజమే. రాధ రమణ పక్షాన మాట్లాడుతున్నట్టు కనబడలేదు. ఎంత సైన్స్ వాళ్ళైనా రమణకి వ్యతిరేకంగా చేయడం ఏం ధర్మం? పాపం రమణ మాత్రం ఎంత కనితంటాలు పడతాడు. సొంత మనుషులు అనుకున్న వాళ్లే కలిసి రాకపోతే ఎలా గెలుస్తాడు? కమలకి రమణ మీద జాలి కలిగింది. రేపే ఎలక్షన్, తొందరపడకండి, నిదానంగా ఆలోచించి మీ అభ్యర్థిని నిర్ణయించుకోండి. చెయ్యి జారితే కష్టం, కాలు జారినా నష్టం లేదు. బాగా ఆలోచించండి. మీ స్నేహితుల్ని కూడా ఆలోచించమనండి. వాగ్దానాలు విని మోసపోకండి. మీరంతా చదువుకున్న వాళ్ళలాగే ప్రవర్తించండి. పంచాయతీ ఎన్నికల్లాగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేయకండి. మున్సిపాలిటీ ఎన్నికల్లాగా డబ్బులకి కక్కుర్తి పడకండి. అసెంబ్లీ ఎన్నికల్లాగా కాంట్రాక్టులకి పర్మిట్లకి లొంగిపోకండి. మీ వాడు, మీ మేలు కోరేవాడు, సమ్మెలలో సత్యాగ్రహాలలో మిమ్మల్ని నడిపించేవాడు, మీ ముందు నడిచేవాడు. మైకు బద్దలైపోతుంది కాలేజీ కాంపౌండ్ ముందు. లాటరీలకి సినిమా ప్రచారాలకి ఉపయోగపడే స్థానిక నిలయ విద్వాంసుడు సున్నం వీరయ్య రకరకాల గొంతుకలతో ప్రజాకర్షకంగా మాట్లాడుతున్నాడు. రోజుకు 50 రూపాయలు ఎవరు పిలిస్తే వాళ్ళ తరఫునే ఉంటాడు. ఒక్కోసారి పొద్దున్న ఒక గ్రూపు, సాయంత్రం ఒక గ్రూపు మారిపోతుంటాడు. పొట్టకూడండి బాబు, చదువురానుండి. గ్రూపు మార్చినంత మాత్రాన మరో గ్రూప్ వాళ్ళకి ద్రోహం చెయ్యాలనండి, చదువురానుండి అంటాడు వీరయ్య. ఏం లాభం లేదు రమణ, సైన్స్ వాళ్ళంతా ఒక కట్టు కట్టేశారు. నాకు అలాగే అనిపిస్తోంది. లైబ్రరీ ముందు లాన్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు కమల, రమణ. ఎలక్షన్ ప్రచారం వల్ల కలిగిన అలసట ఇద్దరిలోనూ కనబడుతోంది. క్యాంటీన్ బాయ్ని పిలిచి కాఫీకి డబ్బులిచ్చాడు రమణ. నేను ఒకటి అడుగుతాను, నిజం చెబుతావా?
నిజం నీకు కాబట్టే ఇంకెవరికి చెబుతానన్నట్లు చూశాడు రమణ. రవి, రాధ నిన్నెందుకు సపోర్ట్ చేయటం లేదు? నేను అడగలేదు. అడగకపోతే మాత్రం చెయ్యటం వాళ్ళ ధర్మం. ఇద్దరూ మీ ఇంట్లోనే ఉంటున్నారు, మీ అన్నయ్య మీద ఆధారపడ్డారు. సపోర్ట్ చేయకపోగా గోపాల్కే ఓట్లు వేస్తామనడం తప్పు కాదు. ఆ జ్ఞానం వాళ్లకుండాలి. బాయ్ కాఫీ తెచ్చాడు. పోనీ అడక్కపోయావా? నాకేం అవసరం? కమల కాఫీ తాగటం పూర్తి చేసి గ్లాసు కుర్రాడికిచ్చింది. వాడు 2 గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయాడు. వదినకి ఇష్టం లేదు నేను నిలబడటం, అన్నయ్యకి ఇష్టం లేదనుకో. అయినా హై స్కూల్ నుంచి లీడర్గా నిలబడి గెలుస్తున్నాను. కిందటేడు కాలేజీలో సెక్రటరీగా గెలిచాను. ముందు నిలబడి నడిపించడం తప్ప మందలో కలవడం ఎప్పుడూ లేదు. ఇవాళ వీళ్ళ ఇష్టాల కోసం మానుకుంటానా? నా ప్రెస్టేజ్ పాడు చేసుకుంటానా? పోనీ మీ వదినకి అన్నయ్యకి నచ్చ చెప్పకపోయావా? అసలు వాళ్ళు నాతో మాట్లాడరు. నేనంటే భయం. నన్ను ఏదైనా అంటే నాన్నతో చెబుతానని దడ. అలా కొండాలు చాడీలు చెప్పటం చిన్నపిల్లల లక్షణం. ఆ జబ్బు రవిగాడికి ఉంది, నాకు లేదు. రవి ఏమన్నా చెప్పాడా? అన్నీ చెప్పాడు. నేను కులాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నానట. కాలేజీలో అంతా గొడవయ్యేట్లుందిట. మానిపించమని వదిన దగ్గర మొరెట్టుకున్నాడు. వదిన కూడా నాకు చెబుదామనే ప్రయత్నించింది, కానీ ఎందుకో మానేసింది. ఆవిడకి మాత్రం తెలీదా నేను చేస్తున్నది రైటేనని? కమలకి రమణ మీద కొండంత జాలి కలిగింది. అన్నయ్య, వదిన, మరదలు, తమ్ముడు లాంటి రవి ఎవ్వరూ రమణని అర్థం చేసుకోవటం లేదు. మంచిగాని చెడుగాని ఎవ్వరూ చెప్పటం లేదు. చేతనైనంతలో సాయపడటం లేకపోగా 10 మందిలో నవ్వుల పాలు చేస్తున్నారు. దిబ్బమొహం తుంతున్కి కూడా రమణ లోకుగా కనబడ్డాడు రవి రాధా మూలాన. రమణ పాపం ఇవన్నీ ఎలా తట్టుకుంటున్నాడో, ఈ ఎలక్షన్ ఖర్చులన్నీ ఎలా భరించాడో. తను తప్ప ఎవరున్నారు అతనికి? మరి ఈ ఎలక్షన్కి పెట్టిన డబ్బంతా అప్పు చేశాను, తీర్చొద్దు. పర్వాలేదులే, మంచి మూడ్లో ఉండగా వదిలే ఇస్తుంది. చెడ్డదాన్ని అనిపించుకోవటం ఆవిడకి మాత్రం ఇష్టంగా ఉంటుందా? మీ అన్నయ్య ఇవ్వరా? ఆయనకి కిందటేడు నిలబడినందుకే కోపం వచ్చింది. నా మూలంగా పరువు పోతున్నట్లు బాధపడిపోతాడు. వీళ్ల పరువులు ప్రతిష్టల కోసం మన మనసులు బలిపెడతారు. కమల ఆలోచించింది. ఒకరి దయాధర్మం మీద ఆధారపడవలసి రావటం ఎంత దురదృష్టం. తనకు డబ్బు అవసరమైతే నాన్న దగ్గర తీసుకుంటుంది. అడక్కముందే ఇచ్చేస్తారాయన. ఎందుకమ్మా, ఏమిటమ్మా అని ఒక్కనాడు అడిగి ఎరగరు. కాలేజీలో లెక్చరర్ రమణ అన్నయ్య కాకుండా వాళ్ళ నాన్నగారే అయితే ఎంత బాగుండేది. పోనీ నా దగ్గర డబ్బు తీసుకో. వద్దు కమల, ఇప్పటికే చాలా బాకీ పడిపోయాను నీకు. మన ఇద్దరి మధ్య బాకీలేమిటి? రేపు కాలేజీకి వచ్చేప్పుడు తీసుకువస్తాను. 500 చాలా? ఇష్టంగానే ఒప్పుకున్నాడు రమణ డబ్బు తీసుకోవటానికి. మేము నీకోసం గొంతులు పొడుకుపోయేట్లు అరుస్తుంటే లాన్లో కూర్చుని కబుర్లు ఆడుతున్నావా? పద పద అంటూ వచ్చారు 4. ఏం గొంతులు పూడుకుపోయేట్లు తింటున్నారుగా? క్యాంటీన్లో బిల్లును నేను చెల్లించుకోవడంలా? అంతకంటే పెద్ద బిల్లే పడేట్టుంది. ఫస్ట్ ఇయర్లో ఓ 50 మందిని బంధుల దొడ్లోకి తోలితే తప్ప మాట దక్కేట్లు లేదు. రమణ లేచాడు కార్యోన్ముఖం కావడానికి. నేను వస్తా కమల, మళ్ళా ఒకసారి అందరికీ గుర్తు చెయ్యి, వెయిటింగ్ రూమ్లోనూ క్లాస్లోనూ. అలాగే, రేపు కలుస్తాను. అవసరమైతే ఈలోగా ఫోన్ చెయ్యి. రమణ వెనక్కి తిరగకుండానే టాటా చెబుతున్నట్టు చెయ్యి ఊపి మిత్రులతో కలిసి వెళ్ళిపోయాడు. రమణ నావాడు, నా సొంతం, నేను తప్ప అతనికెవరూ లేరు అనుకోవడంలో సంతృప్తి చెందింది కమల. ఎలక్షన్ రోజు కాలేజీ తిరునాళ్లే అయింది. కాలేజ్ గేటు మైలు దూరం ఉందనగా కరపత్రాలు పట్టుకుని దోవకి అటూ ఇటూ నిలబడ్డారు కుర్రాళ్ళు. కాలేజ్కి వెళ్తున్న ప్రతి వారికి అడుగుకోసారి ఆగక తప్పటం లేదు. ఆడపిల్లలు వస్తుంటే మరీను. ఇలా తప్ప మరోలా మాట్లాడే అవకాశం దొరకదనుకున్న వాళ్ళు ఒక్కో ఆడపిల్లని నిలబెట్టి ప్రజాస్వామ్యం గురించి, అందులో విద్యార్థుల పాత్ర గురించి, కర్తవ్యం గురించి బోధ చేస్తున్నారు. దులపరించుకుపోగలిగిన వాళ్ళు పోతుంటే మొహమాట పడేవాళ్ళు నిలబడిపోతున్నారు. గేటు ముందు 4-5 మైకులున్నాయి. ఏ మైకులోంచి స్పష్టంగా ఏదీ వినబడటం లేదు. మధ్య మధ్య రికార్డులు. రమణ మైకులో మాట్లాడుతున్నాడు. ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నాడు. కమల 500 ఇవ్వటంతో మరింత ఉత్సాహం వచ్చిందో తనకి. కాఫీ హోటళ్ళకి, కారుకి, మైకుకి ఎంత అడిగితే అంతా ఇచ్చేశాడు.
రామారావు కాలేజీకి వస్తుంటే కుర్రాళ్ళు నినాదాలు చేశారు. హిస్టరీ మాస్టర్ రామారావు గారి తమ్ముడు రమణకే మీ ఓటు, రామారావు గారికి జై, రమణకి జై. రామారావు తల వంచుకునే గబగబా నడిచాడు. ఫస్ట్ అవర్ క్లాసులు జరుగుతాయి, సెకండ్ అవర్లో ఎలక్షన్. మొదటి గంట జరుగుతుండగా అభ్యర్థులు కొందరు క్లాసులోకి వెళ్ళారు ప్రచారం చేసుకోవటానికి. BA క్లాసులో తెలుగు లెక్చరర్ శఠగోపం అభ్యంతర పెట్టాడు క్లాసులోకి రావడానికి. దాంతో అభ్యర్థులు గొడవ పెట్టుకున్నారు. క్లాసులో కుర్రాళ్ల అల్లరి. రమణ వెళ్ళాడు ఏదో జరుగుతోందని. అతన్ని చూడగానే అందరికీ ఉత్సాహం వచ్చింది. క్యాండిడేట్స్ మాట్లాడాలి, మాట్లాడనివ్వాలని కేకలేస్తూ గొడవ చేశారు. శఠగోపం వీల్లేదంటున్నా రమణ క్లాసులోకి వెళ్ళాడు. డియర్ ఫ్రెండ్స్, మన మాస్టారు చాలా మంచివారు, మీ పాఠాలు పోతాయనే మమ్మల్ని రావద్దంటున్నారు కదూ మాస్టారు. కుర్రాళ్ళు చప్పట్లు కొట్టారు. రమణ, ముందు నువ్వు బయటికి వెళ్ళు. వెళ్తాను మాస్టారు, ఒక్క మాట చెప్పేసి. మీరంతా సైన్స్ కూటమి పొగరు అణిచేలా మన అభ్యర్థుల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కుర్రాళ్ళు మళ్ళా చప్పట్లు కొట్టారు. BSc డౌన్ డౌన్ అంటూ. ఆ క్షణాన క్లాసులో మాస్టారు కంటే ఎలక్షన్లో నిలబడే అభ్యర్థే హీరోలా కనబడతాడు. ఆ రోజు మాత్రం అతని ముందు ఎవరైనా తీసికట్టే. ఇంకెక్కడి డిసిప్లిను నా బొంద అని గొణుక్కుంటూ పుస్తకం మూసేశాడు శఠగోపం. మాస్టారు, ఒక్క నిమిషం మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తారా? మళ్ళా ఎవరో వచ్చారు. ఇంకా పర్మిషన్ ఎందుకు, రండి నాయనా, అంతా రండి. మరి మన కథానాయకుడు రమణ ఎన్నికల్లో గెలుపు సాధించాడా లేదా? 3వ భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.